నమస్తే. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి ఏర్పాట్లయితే చేసుకుంటుంది. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికల్లోకి వెళ్ళాలనుకున్నా మేము మాత్రం సిద్ధంగా ఉన్నాము, అన్ని రకాలుగా మా పని మేము చేసుకుంటూ పోతున్నామని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే మాత్రం సర్కారుకి అయితే ఇప్పటికే స్పష్టం చేసిందని కూడా అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. ఎన్నికల నిర్వహణకు ప్రధాన సమస్యల ఈ వార్డుల వారీగా ఓటర్ లిస్టు అనేది తయారు చేయడం ఒకటైతేంది, అలాగే ఏదైతే ఎన్నికలు జరిగే కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాలను గుర్తించడం ఒకటైతేంది, మరోవైపు రిజర్వేషన్ల అమలు అనేది ఇవి కీలకంగా పరిణామం అయితే ఉండబోతుంది. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలకు వెళ్ళాలనుకున్నా కానీ మేమైతే మాత్రం బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే మేము చేసుకుంటున్నాము. ఇందులో భాగంగా మీరు నిర్వహణకు ఎప్పుడైతే డేట్లు ప్రకటిస్తారో ఆ డేట్లకైతే మాత్రం మేము అంత సర్వం సిద్ధం చేసుకుంటున్నామని కూడా ఇప్పటికే స్పష్టం చేసినట్టు కూడా చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎట్లా ఎన్నికల నిర్వహణ అలాగే రిజర్వేషన్ల ఖరారు పైన కూడా ఆలోచన చేస్తుంది. రిజర్వేషన్లపై గతంలో ఏదైతే బీసీ డిక్లరేషన్లో భాగంగా ఈ రిజర్వేషన్ల అమలు విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అలాగే ఈ అంశం కూడా కోర్టు పరిధిలో ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం ప్రకటించిన నేపథ్యంలో ఆ తీర్మానం కేంద్ర పరిధిలోని ఇటు కేంద్రం దగ్గర ఇటు రాష్ట్రపతి దగ్గర ఉంది. ఈ సందర్భంలో వార్డుల వారీగా రిజర్వేషన్ల బాధ్యత అయితే ప్రభుత్వంపై ఉన్నది. ఇదే సందర్భంలో రెండు సమన్వయంతో ముందడుగేయాలని కూడా సీఎంఓ వర్గాలు అయితే మాత్రం ఇటు ఎన్నికల సంఘం అధికారులను ఇటు పంచాయతీరాజ్ సంఘం అధికారులను ఈ రెండు విభాగాలను సమన్వయం చేసుకుంటూ పని చేసుకోవాలి. ఓటర్ల వారీగా ఓటర్ల లిస్ట్ అయితే తయారు చేసుకోవాలని కూడా ఇప్పటికే ఈ సీఎంఓ వర్గాలు అయితే వారికి స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో వార్డుల వారీగా ఓటర్ లిస్టు తయారు చేసే బాధ్యత ఇటు ఎన్నికల సంఘం చూసుకుంటుంటే, మరోవైపు వార్డుల వారీగా రిజర్వేషన్ల అమలుపై మాత్రం పంచాయతీరాజ్ సంబంధించిన శాఖ అధికారులు అయితే మాత్రం కసరత్తు చేస్తున్నారు. 23వ తారీఖున క్యాబినెట్ సమావేశం ఉండబోతుంది. ఈ క్యాబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికల పైన ఇక ఒక కీలక ప్రకటన ఉండబోతున్నట్టు కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ ప్రధానంగా స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల డేట్లు కూడా ఖరారయ్యే అవకాశం ఉంటుందని కూడా ఇటు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో ప్రభుత్వం మాత్రం ఒకేసారి అంటే ఒకే రోజు ఇటు రిజర్వేషన్ల ఖరారు చేయడం, వెంటనే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కనీసము ఈ యొక్క రిజర్వేషన్ల ఖరారు అంటే మనం ముందే మాట్లాడుకున్నట్టుగా ఈ వార్డుల వారీగా ఓటర్ లిస్టు తయారు చేయడం అయితే మాత్రం ఒక 4 రోజులు సమయం పడితే, ఈ వార్డుల వారీగా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన ప్రాసెస్ తయారు చేయడానికి మాత్రం 10 రోజులు సమయం పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం అయితే మాత్రం ఒకవేళ 23వ తారీఖున మేము స్థానిక సంస్థల్లోకి వెళ్ళబోతున్నాము, ఫలానా ఎన్నికల్లో ఈ డేట్ ప్రకారం వెళ్ళబోతున్నామని ఒకవేళ ప్రకటన చేసే అవకాశం ఉన్నా, అందులో డిస్కషన్ జరిగినా కానీ ఆ లోపే పూర్తి స్థాయిలో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అయిన ఇంటర్నల్గా ఎన్నికల నిర్వహణ సంబంధించిన ఏర్పాటు, కేంద్రాల గుర్తింపు, ఓటర్ల లిస్టు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకోవడానికైతే ఎన్నికల సంఘ అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. సరే, ఎన్నికల సంబంధించిన ప్రాసెస్లో భాగంగా ఓటర్ లిస్టు ఎలా గుర్తించాలనే దానిపైన రెండు అంశాలు అయితే ప్రధానంగా చర్చకు వచ్చాయి. గత ఏడాది నవంబర్లో కేంద్రం నుండి ఒక ఓటర్ లిస్ట్ ఉన్నది. దాంతోపాటు ప్రతి సంవత్సరం యావరేజ్గా ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా జనవరిలో మాత్రం ఓటర్ లిస్ట్ అయితే వస్తున్నది. ఇక న్యాయపరంగా అలాగే సాంకేతికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికైతే మాత్రం జనవరిలో వచ్చిన ఏదైతే ఎలక్టోరల్ సంబంధించిన ఓటర్ లిస్ట్ ఉందో దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఎన్నికల్లోకి వెళ్ళాలి. వార్డుల వారీగా లిస్టును తయారు చేయాలి. వార్డుల వారీగా ఇటు రిజర్వేషన్ సంబంధించిన ఓటర్ లిస్టును కూడా 2 రకాలుగా తయారు చేయాలని కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే మాత్రం ఏ ఎన్నికలు ముందుంటాయి అనే దానిపైన మాత్రం ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. ముందైతే మాత్రం పార్టీ గుర్తుతో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళాలి. ఆ తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాతనే మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళాలని కూడా సర్కారు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మనం గతంలో కూడా మాట్లాడుకున్నట్టుగా పార్టీ కేడర్ నుండి లీడర్ నుండి మాత్రం ముందైతే మాత్రము ఈ సర్పంచ్ ఎన్నికలు ముందుండాలి. అది గుర్తుతో సంబంధం లేని ఎన్నికలు కాబట్టి అవి అందరూ స్వతంత్రాలుగా ఉంటారు కాబట్టి అవి అందరూ కూడా ఒక అధికార పార్టీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. వేరే పార్టీ నుండి మద్దతు బలపరిచిన వ్యక్తులు గెలిచినప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా మన పార్టీలోకి తీసుకొచ్చి అనేది కూడా గ్రౌండ్ నుండి వస్తున్న ఆరోపణ, వాళ్ళ అభిప్రాయం. అయితే ఇదే సందర్భంలో
ఇటు ప్రభుత్వం మాత్రం ముందు గుర్తుతో జరిగే ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్ని ముందు నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఓవరాల్గా మాత్రం ఆగస్టు 15 లోపు మాత్రం ఈ ఎన్నికల తంతు కూడా మొత్తం పూర్తి కావాలని అయితే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ రోజు ఎవరైతే ఎన్నికైన కొత్త పాలక మండళ్ల ద్వారా మాత్రం ఆ రోజు జెండా ఎగరవేసే ఒక లక్ష్యంగా సర్కారు యోచిస్తున్నట్టు తెలిసింది. అందులో భాగంగా శరవేగంగా బ్యాక్ టు బ్యాక్ ఎన్నికలు నిర్వహించడానికైతే ప్రస్తుతం అయితే లక్ష్యంగా పెట్టుకుంది. మరి రిజర్వేషన్ అంశం కొలిక్కి వస్తుందా ఈలోపు లేదా అనేది తెలియదు. ఒకవేళ కొలిక్కి రాకుంటే ఎలా వెళ్తారు? ఒకవేళ ఇచ్చిన మాట ప్రకారం చట్ట ప్రకారం జీవో రూపంలో వెళ్తారా, లేకపోతే ఇది సాధ్యం కాని ఎడలా మరి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి వెళ్తారా లేదో తెలియాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇటు మరోవైపు ఏదైతే రైతుల కోసం మాత్రం పంట పెట్టుబడి సాయంలో భాగంగా రైతు భరోసా సంబంధించిన ఇటు పథకం అయితే మాత్రం అమలు అవుతుంది. ఇప్పటికే 7 ఎకరాలకు సంబంధించిన డబ్బులు అయితే మాత్రం రైతులకు వేస్తున్నట్టు కూడా అధికారులు ఇటు స్పష్టం చేశారు. మరోవైపు 9 రోజుల్లో 9,000 కోట్ల వరకు అయితే మాత్రం రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాము. అంటే భూమి కటాఫ్తో సంబంధం లేకుండా సాగుకు యోగ్యమైన అన్ని రకాల రైతులకైతే మాత్రం ఈసారి పంట పెట్టుబడి సాయం అందిస్తున్నామని కూడా ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇదే సందర్భంలో ఈ పంట పెట్టుబడి సాయం అందిన రైతుల నుండి పాజిటివిటీ వాతావరణం వచ్చే అవకాశం ఉంటుంది. నెగిటివ్ నుండి ఇదే సమయంలో పాజిటివ్గా ఉన్న నేపథ్యంలో ఎన్నికలకు వెళ్తే ఇది ప్లస్ అవుతుందని కూడా ఇటు కాంగ్రెస్ సర్కార్ అయితే వాళ్ళైతే ఆశలు పెట్టుకున్నారు. ప్రాక్టికల్గా మరి ఎన్నికలకు అప్పుడున్న పరిస్థితుల్లో మరి ఏం జరుగుతుందో మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఇటు వరుసగా ఒకదాని తర్వాత 2-3 స్కీములు కూడా అమలు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజల్ని ఓట్లు అడిగే అవకాశం ఉంటుందని కూడా ఇటు ప్రభుత్వం యోచిస్తుంది. ఇలాంటి ఫ్యాక్టర్స్ నేపథ్యంలో ముందైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఒకటి అనుకుంటుంది. దాంతోపాటు ఏదైతే ఎన్నికల షెడ్యూల్ విషయానికి వస్తే మాత్రం ముందుగా రిజర్వేషన్లు ఖరారు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇటు ఎన్నికల షెడ్యూల్ ఇవ్వాలని కూడా చూస్తుంది. ఈ షెడ్యూల్ కోసం ఇటు 2 రకాల ఇటు ఓటర్ల లిస్టు కోసం ఇటు ఎన్నికల సంఘం, ఇటు ఓటర్ల లిస్టు నేపథ్యంలో రిజర్వేషన్ ఖరారుకు సంబంధించిన అంశం అయితే బీసీ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన ఆధారాల ప్రకారం అయితే మాత్రం ఇటు పంచాయతీరాజ్ శాఖ అధికారులు అయితే మాత్రం వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఓవరాల్గా ప్రభుత్వము ఎప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నా మేము అయితే సిద్ధంగా ఉన్నాము, అన్ని రకాల ఏర్పాట్లు చేశాము, ఆలస్యము మీదే అంటూ మా పని మేము చేసుకుంటూ పోతున్నామంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం సంబంధించిన అధికారులు అయితే మాత్రం ప్రభుత్వానికి అయితే స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఇక క్యాబినెట్లో మరి తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎన్నికలపై నిర్ణయం మరి తీసుకుంటుందా, లేకపోతే రిజర్వేషన్లు కోర్టు పరిధిలో ఉన్నాయి, అలాగే దాని పూర్తి స్థాయిలో తేలకపోవడం వల్ల మరి కాస్త ఆలస్యం పడుతుందా అనేది మాత్రం 23వ తారీఖు జరగబోతున్న ఈ యొక్క క్యాబినెట్ సమావేశాల్లో స్థానిక ఎన్నికలపై మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అయితే మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు అయితే మాత్రం చేసుకుంది.